దానికి 83 years. అకలేషియా కార్డియా అనే ఒక డిసీజ్ వచ్చింది దానికి. అంటే తినడానికి ప్రాబ్లం వచ్చింది అనమాట దానికి. తిన్నది బయటకు వచ్చేసాను. ఎకలేషియా కార్డియా అనేది చాలా అరుదుగా చూసే ఈసోఫేజియల్ డిసీజ్. సో దీంట్లో ఏమవుతుందంటే మన లోవర్ ఈసోఫేజియల్ స్పిక్టర్ దగ్గర ఉన్న ఈసోఫేజియల్ మసిల్ అనేది రిలాక్స్ అస్సలు అవ్వదండి. దానివల్ల వాళ్ళకి ఫుడ్ అంతా ఈసోఫేగస్లోనే నిలిచిపోయి దానివల్ల వాళ్ళకి మింగడానికి అవస్థ అవ్వటము, ఆ తిన్న ఫుడ్ ముక్కులో ఇచ్చి రావటం, రాత్రిపూట పడుకున్న వెంటనే దగ్గు కానీ ఆ తిన్న ఫుడ్ నోట్లోకి రావటము, ఇలా రోజు అవ్వటం ద్వారా ఓవర్ ద టైం వాళ్ళకి బరువు తగ్గిపోవటము, ఈ సివియారిటీ అనేది పెరగటం వల్ల చివరికి మంచినీళ్ళు కూడా తాగలేని స్థితికి వస్తారండి. ఎకలేషియా కార్డియాని ట్రీట్ చేయడానికి 3 మొడాలిటీస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ ది లెస్ నాన్ ఇన్వేజివ్ ఈజ్ బెలూన్ డైలటేషన్. కానీ బెలూన్ డైలటేషన్స్ తోటి టెంపరీ రిలీఫ్ ఉంటుంది, పర్మనెంట్ రిలీఫ్ రాకపోవచ్చు. అండ్ సెకండ్ నాన్ ఇన్వేజివ్ థింగ్ ఈజ్ పరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ, ఓఎం ప్రొసీజర్ అంటారండి. దీంట్లో ఎండోస్కోపిక్ గానే సబ్మ్యూకోజల్ టనలింగ్ చేసేసి అతిక్కున్న మజిల్ ఏదైతే ఉందో అది కట్ చేసి ఎకలేషియా కార్డియాని 90% సక్సెస్ రేట్ తోటి ట్రీట్ చేయొచ్చండి. ఇంకొకటి లాస్ట్ సర్జికల్ ఆప్షన్ అండి, అది లాప్రోస్కోపిక్ హెలస్ మయోటమీ అంటారు. సో రీసెంట్ గా నా ఓపీడీలోకి ఒక పెద్ద ఆవిడ వచ్చారండి. తన వయసు 82 ఏళ్ళు. సో తనకి మంచినీళ్ళు త్రాగినా గానీ ముక్కులో నుంచి రావటము, చాలా బరువు తగ్గిపోవటము, ప్రతి మీల్ కి వాటర్ లేకుండా తినలేకుండా సఫర్ అవుతున్నారండి. సో తను ఆల్రెడీ బెలూన్ డైలటేషన్ బయట హాస్పిటల్లో చేయించుకుని నా దగ్గరకు వచ్చారండి. సో అప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పోయం ప్రొసీజర్. సో వాళ్ళకి మేము సక్సెస్ఫుల్ గా పోయం ప్రొసీజర్ చేసి ఇప్పుడు తను మంచినీళ్ళు తాగగలుగుతుంది, అందరిలాగే ఫుడ్ కూడా తీసుకోగలుగుతుంది. సో పోయం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ upcoming procedure with a good efficacious percentage for even for fragile and elderly patients.